కమిషన్లు కుదిరితే త్వరలో కొత్త బ్రాండ్లు జూన్ 8 తర్వాత మరిన్ని వచ్చే అవకాశం. కల్తీ మద్యం అమ్మకాలకు అవకాశం. కొత్త కంపెనీలు ప్రభుత్వం మధ్య జోరుగా లాబియింగ్. 10 నుండి 20% కమిషన్ కు కొత్త కంపెనీలు సై. అధికార పార్టీ ముఖ్య నేత తమ్ముడిదే కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే నెలలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 8వ తేదీ తర్వాత కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశం ఉందని మద్యం వ్యాపార వర్గాలు చెబుతూ ఉన్నారు. ఇటీవల సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కంపెనీ తెలంగాణలో అడుగుపెట్టగా అదే బాటలో మరికొన్ని కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టనున్నట్లు తెలుస్తోంది. 2 నెలలుగా రాష్ట్రంలో కొన్ని నిర్ణీత బ్రాండ్లకు సంబంధించిన బీర్లు, ఇతర మద్యం రకాలు దొరకడం లేదు. మద్యం ప్రియులు కోరుకునే ప్రముఖ బ్రాండ్లకు రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ ఇండెంట్ ను పెట్టలేకపోతుంది. ఉదాహరణకు 15 కార్టన్లను సప్లై చేయాల్సిన చోట రేవంత్ పద్ధతి విధించి 3 నుంచి 5 కార్టన్ల వరకే మద్యం షాపులకు అందిస్తున్నారు. తయారీ కంపెనీల వద్ద కావాల్సినంత స్టాక్ ఉన్నప్పటికీ రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ ఇండెంట్ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మద్యం అమ్మకందారులు ఆరోపిస్తున్నారు. డిమాండ్ బ్రాండ్ల వినియోగాన్ని ఓ క్రమ పద్ధతిలో తగ్గించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పాత బ్రాండ్లకు పాతరేస్తారేమోనని చర్చ జరుగుతోంది. కొత్త మద్యాన్ని అలవాటు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత మేరకు అవి ప్రజల్లోకి వెళతాయనే సందేహం వ్యాపార వర్గాలలో నెలకొంది. కొన్ని కొత్త మద్యం కంపెనీలు తెలంగాణలో తమ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం తమ ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పెద్దలతో లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కంపెనీల నుండి భారీగా కమిషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో బాటిల్పై 10 నుంచి 20% వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న మార్కెట్ ధరతో పోలిస్తే కంపెనీలకు ఒక్కో బాటిల్ తయారీకి 10 నుంచి 20% ఖర్చే అవుతూ ఉండడంతో కమిషన్ చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగితే జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారం అంతటిలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత తమ్ముడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం అతని కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియ అంతా పారదర్శకంగానే ఉన్నా ఆ కమిషన్ ను డీల్ చేసేది మాత్రం ఆ తమ్ముడేనని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణలో వచ్చే కొత్త బ్రాండ్ల మద్యం ప్రజలకు ఏ మేరకు అలవాటవుతుందనే సంశయం మద్యం వ్యాపార వర్గాలలో నెలకొంది. కొత్త బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం వస్తుందేమోనన్న ఆందోళన అటు మద్యం ప్రియుల్లోనూ వ్యక్తమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా నాణ్యమైన మద్యాన్ని విక్రయించిందని వినియోగదారులు చెబుతూ ఉన్నారు. ఏదైనా బ్రాండ్ మీద వ్యతిరేకత వస్తే దానిని మద్యం ప్రియులకు ఎలా తీసుకువెళ్లాలో అనే ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కొత్త కంపెనీలు, కొత్త బ్రాండ్లు వస్తే తమకు కూడా కమిషన్ వచ్చే అవకాశం ఉండడంతో కొందరు ప్రభుత్వ పెద్దలే కావాలని మద్యం కృత్రిమ కొరతకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొత్త కంపెనీలను బూచీగా చూపించి పాత కంపెనీలను కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలలో ప్రచారం జరుగుతోంది.